జ్యోతిష్ శాస్త్రంలో ప్రధానంగా ఏంటంటే జన్మ నక్షత్రానికి జన్మరాశికి చాలా ప్రాధాన్యత ఉంటుందని చెప్పవచ్చు. అంటే మనం జన్మించినప్పుడు చంద్రుడు ఏ నక్షత్రంలో ఏ పాదంలో ఉన్నాడు, ఏ రాశిలో ఉన్నాడు అన్న దాన్ని బట్టి జ్యోతిష్ శాస్త్రం మొత్తం కూడా దాన్ని బేస్ చేసుకుని ముందుకు వెళ్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే చంద్రుడిని మనస్కారకుడిగా చెప్తాము. కాబట్టి ఈ మనస్కారకుడిని చంద్రుడు ఏ నక్షత్రంలో ఏ రాశి మీద ఉంటే ఆ వ్యక్తి యొక్క ఆలోచన విధానం కూడా అదే విధంగా ఉంటుంది, అతని గుణగణాలు కూడా అదే విధంగా ఉంటాయని చెప్పవచ్చు. కాబట్టి ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడా అందరికీ ఎంతో ఉపయోగపడే అంశం, ఎంతో ఆసక్తి కలిగించే అంశం. ఎందుకంటే ఒక వ్యక్తి యొక్క గుణగణాలు మనకు ఎప్పుడైతే తెలుస్తాయో, ఒక వ్యక్తి యొక్క ఆలోచన విధానం అతని జన్మ నక్షత్రాన్ని బట్టి మనం ఎప్పుడైతే గ్రహించగలుగుతామో అప్పుడు ఆ వ్యక్తితో ఏదైనా మన కార్యక్రమాలు ఉన్నప్పుడు అతి సులువుగా వారితో మన పనులు పూర్తి చేయించుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మన మీద జన్మ నక్షత్ర ప్రభావం అధికంగా ఉంటుంది అన్న ఉద్దేశంతో నేను జ్యోతిష్ శాస్త్రాన్ని అనుసరించి ఒక్కొక్క నక్షత్రం వారి యొక్క గుణగణాలు, బలాలు, బలహీనతలు నేను క్లుప్తంగా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఇవి జీవితాంతం అందరికీ కూడా ఉపయోగపడే అంశంగా ఖచ్చితంగా కూడా చెప్పి తీరవచ్చు. అందులో భాగంగా 27 నక్షత్రాల్లో మొట్టమొదటి నక్షత్రం అశ్విని నక్షత్రం. మరి వారి గుణగణాలు, వారి ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది, ఒక సమస్య వస్తే వారు ఏ విధంగా స్పందిస్తారు అన్న ఆసక్తి కలిగించే అంశాలు తెలుసుకుంటూ మనకున్న బలాలను మరింతగా పెంపొందించుకుంటూ మనకున్న బలహీనత తగ్గించే ప్రయత్నం చేయడానికి ఈ చక్కగా ఉపయోగపడే అంశంగా చెప్పవచ్చు. అశ్విని నక్షత్రం కేతు ఆధిపత్యం వహిస్తాడు. అశ్విని నక్షత్రంలో జన్మించిన వారి జీవితం కేతు మహర్దశ తోటి ప్రారంభమవుతుంది. పురుష నక్షత్రం క్షత్రియ వర్ణము, తామస గుణము కలిగినటువంటి నక్షత్రంగా అశ్విని నక్షత్రం గురించి మనం క్లుప్తంగా చెప్పుకోవచ్చు. అంటే ఈ నక్షత్రంలో జన్మించిన వారు ఏంటంటే ప్రధానంగా ఆకర్షణీయంగా ఉంటారని చెప్పవచ్చు. ఇక్కడ చూడంగానే వారిని ఆకర్షణ అంటాం కదా, అలా వీరు ఎక్కువగా ఎప్పుడు కూడా ఆకర్షణీయంగా ఉంటారు. అదేవిధంగా ఎప్పుడు కూడా అమితమైన ఉత్సాహాన్ని, వేగాన్ని కూడా అశ్విని నక్షత్ర జాతకులు కలిగి ఉంటారని చెప్పవచ్చు. ఇక కోపం కూడా చాలా అధికంగా ఉంటుంది. అంటే ముక్కు మీద కోపం అంటాం చూడండి, ఇది కాస్త అధికంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా వెంటనే ఆ కోపం కూడా వారికి తగ్గిపోతుంది. అంటే ఒక సమస్య వచ్చినప్పుడు కోపంగా మాట్లాడినా, కోపంగా ప్రవర్తించినా వెంటనే వారు ఆ కోపం నుంచి కూడా బయట రాగలుగుతారు. ఆ తర్వాత వేగవంతంగా ఆలోచించడం, వేగవంతంగా నిర్ణయాలు తీసుకోవడంలో అశ్విని నక్షత్రం వారిది అందివేశం చేయక చెప్పవచ్చు. అంటే ఏదైనా ఒక సమస్య వచ్చిందనుకోండి, అశ్విని నక్షత్ర జాతకులు వెంటనే ఆలోచిస్తారు, వెంటనే నిర్ణయం తీసుకుంటారని చెప్పవచ్చు. ఇక ఎప్పుడు కూడా ఊహల్లో జీవించడం, ఊహలు గనడం ఎక్కువగా కూడా అశ్విని నక్షత్ర జాతకులు కాస్త అధికంగా ఉంటుందని చెప్పొచ్చు. ఆచరణ సాధ్యంగాని ఎటువంటి పనుల గురించి ఎక్కువగా కూడా ఈ అశ్విని నక్షత్ర జాతకులు ఆలోచన చేస్తుంటారు. దీనివల్ల ఏంటంటే కొన్ని సందర్భాల్లో ఎప్పుడైతే ఆచరణకు సాధ్యంగాని పనులు ప్రారంభం చేస్తామో అప్పుడు కొంతవరకు అపజయాల శాతం కూడా మనకు అధికంగా ఉంటుంది. ఆ అపజయం రావడం, కొంతవరకు వీరు నిరాశకు లోనవడం, ఏది ఏమైనప్పటికీ కూడా ఇందాక చెప్పుడుగా నిరాశ నిస్పృహలు వీరికి వచ్చినా కూడా వెంటనే వాటి నుంచి మళ్ళీ బయటపడతారు, మరింత చురుగ్గా తయారవుతారు, మరింత వేగవంతంగా ఆలోచన చేస్తారని చెప్పొచ్చు. ఒక మాటలో చెప్పంటే గోడకు కొట్టిన బంతిలా వెంటనే వీరి మూడ్స్ కావచ్చు, వీరి ఆలోచన విధానం కానీ మారిపోతుందని చెప్పవచ్చు. అంటే కొంతమంది వ్యక్తికి చిన్న సమస్య వస్తే, చిన్న అనారోగ్య సమస్య వచ్చినా, ఒక ఆర్థిక ఇబ్బంది వచ్చినా ఎక్కువగా భయపడిపోయి బాధపడుతుంటారు.